గుడ్ మార్నింగ్ గైస్. ప్రోమో అనాలిసిస్ సారీ లేట్ అయిపోయింది, బట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ప్రోమోకి మించి మంచి పాయింట్స్ చెప్తా, నాట్ అబౌట్ జస్ట్ ప్రోమో ఓన్లీ. అయితే అండర్ డాగ్స్ అంటే వీళ్ళు ఏం చేయలేరు, లేదంటే వీళ్ళది వీక్ టీము, అరే వీళ్ళేం బిక్తారు అని అనుకుంటాను చూస్తే ఒక టీము, లేదంటే వీళ్ళు చీటింగ్ చేస్తారు, అలాగే విన్ అవ్వగలరు, లేదంటే విన్ అవ్వలేరు, అసలు విన్ అవ్వలేరు అలా అనుకుంటాను చూస్తారా. ఆ టీం ఎప్పుడైతే అందరు అంచనాలు తలకిందులు చేసి గెలుస్తూ ఉంటుందో, లేదంటే ఒక ల్యాడర్లో పైకి వెళ్తూ ఉంటుందో, వాళ్ళని చూసినప్పుడు ఖచ్చితంగా ఒక షాక్ అవుతాం. వాళ్ళకి అందరు అంచనాలు తలకిందులు చేసిన వాళ్ళకి ఒక ఎలివేషన్ ఇవ్వాలనిపిస్తుంది. సంజన గారు, ఫ్లోరా గారు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి కాదు, మిగతా అన్ని జంటల కోసం ఒకసారి మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేసి చూడండి, నేను చెప్పే పాయింట్లు కనుక మీకు నచ్చితే. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి వీళ్ళ మీద. నిన్న దివ్య ఒక అనాలిసిస్ చెప్పింది ఒక్కొక్క లైవ్లో కంటెస్టెంట్ల మీద. ఏంటంటే ఇంకో వీళ్ళకి స్పీడ్ ఎక్కువ కానీ తొత్తర ఎక్కువ, నెక్స్ట్ వీళ్ళకి బలం తక్కువ, నెక్స్ట్ వీళ్ళకి బ్రెయిన్ లేదు, అలా ఒక్కొక్కరి కోసం కంటెస్ట్ కోసం చెప్తుంది. సంజన గారి కోసం ఏం చెప్పింది అంటే చీటింగ్లు చేస్తారు, వాళ్ళకి ఆవిడకి గెలిపే ముఖ్యం, గెలవటమే ముఖ్యం, అది దారి ముఖ్యం కాదన్నట్టు చెప్తారు. కానీ నిన్న నైట్ జరిగిన బెలూన్ విత్ టాస్క్లో ప్రతి ఒక్కరు ఫౌల్ చేశారు, ఇంక్లూడింగ్ దివ్య బర్నీ గారి టీం కూడా. అదేంద్ర బిగ్ బాస్ వాళ్ళ పేరు చెప్పలేదు, కానీ బిగ్ బాస్ ఇండైరెక్ట్గా ఇంకోటి చెప్పాడు, మీరు 2.5 నిమిషాలు బెలూన్ ఊతూనే ఉన్నారని. అది వాళ్ళ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు, బెలూన్ ఊదండి ఎక్కువసేపు అని చెప్పి, ఇక్కడ పడేస్తుంటే పేలిపోతుంది మీరు ఊదండి అని. లైవ్లో చూపించలేదు రండి. బట్ ఏదైనా బెలూన్ ఊతా నిన్న టాస్క్ ఫినిష్ చేసింది సంజన గారు, ఫ్లోరా గారు మాత్రమే. నిజంగా దే డిజర్వ్ సమ్ అప్లాస్. వాళ్ళని మనం హైలైట్ చేయాలి, వాళ్ళని మనం ఎలివేట్ చేయాలి, వాళ్ళని మనం పొగడాలి. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్, నువ్వు డెమోని సరిగ్గా పొగడలేదు, బర్నీని సరిగ్గా పొగడలేదు, ఆ శాండ్ టాస్క్ అంత గట్టిగా ఆడారు, వాళ్ళని ఎందుకు పొగడలేదంటే ఇంతకు మించి ఎక్కువసేపు లాంగ్ డ్యూరేషన్లో ఆడిన టాస్కులు చూసేసాం మనం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నాకు డెమోన్ అది గెలుస్తాడని క్లియర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే హ్యాండ్ షేక్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. డెమోన్ క్యాలిబర్కి అది చాలా సింపుల్ అన్నది నా ఉద్దేశం. ఆయన పట్టేసింది, నేను ఒప్పుకుంటాను. బట్ ఉన్న వాళ్ళతో కంపేర్ డెమోన్ ఈజీగా గెలుస్తాడని చెప్పి నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది. నాకు ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు నాకు ఎలివేషన్ రాదు. ఇప్పుడు నాకు మంత్లీ అంత శాలరీ వస్తుందని తెలుసు. నాకు శాలరీ పడినప్పుడు నాకు ఎందుకు ఎక్సైట్మెంట్ ఉంటుంది? నాకేం ఉండదు, నా శాలరీ నాకు పడిద్దని నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే ఒక 1 lakh ఎక్స్ట్రా ఎప్పుడైనా పడింది అనుకోండి, ఏదైనా పొడిస్తాం, ఏదో ప్రాజెక్ట్ వచ్చింది, అప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సంథింగ్ సిమిలర్. ఇది డ్యూరేషన్ కనుక లాంగ్ అయినా, లేదంటే అంటే అనుకోని పర్సన్స్ గెలిచినా అక్కడ వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వాలనిపిస్తుంది తప్పితే డెమోన్ ఖచ్చితంగా బాగా ఆడాడు, బర్నీ అన్న ఖచ్చితంగా బాగా ఆడాడు, కళ్యాణ్ ఖచ్చితంగా బాగా ఆడాడు, అక్కడ వరకు నేను చెప్పగలను. అంతకుమించి అబ్బా అసలు ఒక తారాజు ఆకాశంలోకి ఎగరేసినట్టు నాకు అది రాదు. న్యాచురల్గా రావాలి. ఏదైనా అమ్మో నేను నా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలని చెప్పాను అనుకోండి, అది న్యాచురాలిటీ పోతుంది. సో అదనమాట. అయితే మనం జంటల కోసం మాట్లాడుకుంటూ వెళ్తే, నిన్న హౌస్లో 2 టాస్కులు జరిగినాయి. అక్కడ హౌస్లో, ఇక్కడ మనకి లైవ్లో ఈరోజు 2 టాస్కులు చూపిస్తారు. ఈ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ మనకు ప్రోమోలో వచ్చింది సెకండ్ టాస్క్. సో ఫస్ట్ ఇంకొక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో ఎవరు గెలిచారు, ఎందుకు సంజన గారు, ఫ్లోరా గారు నేను అసలు చితకొడుతున్నారన్న రేంజ్లో ఎందుకు పెట్టాను, రాణిస్తున్నారని చెప్పి, ఎరగదీస్తున్నారని చెప్పి అంటే, ఒక పెయింటింగ్ టాస్క్ జరిగింది. టాస్క్ డీటెయిల్స్ నాకు తెలియదు, సో ఏం జరిగింది ఎలా జరిగిందని. బట్ ఇందులో ఏంటంటే బర్నీ అండ్ దివ్య గెలిచారు. మేబీ ఇందులో బుర్ర పెట్టేదై ఉండొచ్చు, ఫిజికల్ స్ట్రెంత్ కాకుండా ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉండొచ్చు. సెకండ్ ఎవరు వచ్చారు తెలుసా? సంజన అండ్ ఫ్లోరా గారు వచ్చారు. వాళ్ళ టీంలో ఒక అబ్బాయి లేరు, వాళ్ళ టీంలో అంత స్ట్రెంత్ లేదు, వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, టాస్క్ సరిగ్గా అర్థమే కావు. అయినా ఏంటంటే ఎలాగైనా ఆడాలన్న తపన ఉంది. ఆ తపన ఉంటే చాలు ముందుకెళ్ళిపోతారు. అయితే సంజన అండ్ ఫ్లోరా గారు సెకండ్ వచ్చారు. థర్డ్ ప్లేస్లో సుమనన్న అండ్ శ్రీజ వచ్చారు. ఇది కూడా అద్భుతం అనిపించింది. 4th డెమోన్ అండ్ రైతు, 5th తనూజ అండ్ కళ్యాణ్. సో ఇది సంగతి. ఇలా వచ్చిన తర్వాత 140 పాయింట్స్తో బర్నీ అండ్ దివ్య ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సంజన అండ్ ఫ్లోరా గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు 120 పాయింట్స్తో. ఆ టాస్క్ అయ్యేపాటికి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎరగదీస్తున్నారనే చెప్పాలి. బర్నీ గారు, దివ్య, డెమోన్ అండ్ రీతు, నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనూజ, వీళ్ళల్లో ఎవరైనా పైకి వస్తే, ఈవెన్ కళ్యాణ్ తనూజ తీసి మిగతా 2 టీంలు పైకి వస్తే నాకు అంత ఆశ్చర్యంగా ఉండదు. వాళ్ళే ఉంటారని క్లియర్ తెలుసు, మీకు తెలుసు. యాజ్ అ ఫ్యాన్స్గా మీరు ప్రౌడ్గా ఫీల్ అవటం, కానీ న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే వాళ్ళు ఫస్ట్ రౌండ్ అవటం పెద్ద విషయమే ఉంది. వాళ్ళకి ఆ బలాలు ఉన్నాయి. బర్నీ అన్న బలవంతుడే, నెక్స్ట్ దివ్య బలవంతురాలే. బర్నీకి ఇంజరీ ఉంది, అది నేను ఒప్పుకుంటా, అది ఇప్పుడు ఆయన దెబ్బేసింది. డెమాను రీతు అందరికన్నా స్ట్రాంగెస్ట్ టీము. అగ్రీ చేస్తారా? అమ్మాయిల కల్లా అమ్మాయి స్ట్రాంగ్, అబ్బాయిల కల్లా ఈ అబ్బాయి స్ట్రాంగ్. వాళ్ళు కూడా టాప్ రావడంలో పెద్ద ఇష్యూ లేదు కదా. సుమనన్న, శ్రీజ, ఫ్లోరా గారు, సంజన గారు వీళ్ళు వస్తే అది మనకు అద్భుతంగా అనిపిస్తుంది. సో వాళ్ళు గెలిచారు. పాయింట్స్ ఇలా ఉన్నాయి. టాస్క్
తెలియదు ఎగ్జాక్ట్గా, నాకు తెలుసు కానీ అది ప్రోమో వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాస్క్ హోల్డ్ ఇట్ లాంగ్, ఇది మనకు ప్రోమోలో చూపించారు. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కొన్ని జంటల కోసం కూడా నేను చెప్తాను. సో అక్కడ ఒక ప్లాంక్ ఉంది, ఆ ప్లాంక్ని బ్యాలెన్స్ చేయాలి తాళ్ళతో, దాని మీద వెయిట్స్ పెడతా ఉంటారు. ఎవరి ప్లాంక్ అయితే ముందు టచ్ అవుతుందో వాళ్ళు అవుట్ అయిపోతారు. సింపుల్ థింగ్, సింపుల్ కాదు, డిఫికల్ట్ థింగే, బట్ సింపుల్ టు అండర్స్టాండ్. సో ఇందులో మెయిన్ పాత్ర సంచాలక్స్ది. బిగ్ బాస్ ఇక్కడ సంచాలక్స్ని కూడా టెస్ట్ చేస్తాడు. సంచాలక్స్కి ఏంటంటే అందరికీ ఒకటి పెట్టమంటాడు, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ఎవరికొకరికి 2 పెట్టండి, ఎవరికొకరికి 3 పెట్టండి, మీకు నచ్చినట్లుగా అంటారు. అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఎవరికి పెడతారు, ఎవరిని బ్యాలెన్స్ చేస్తారు, వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళ బలవంతులు బలహీనలు ఈక్వల్గా ట్రీట్ చేసి బలవంతులు వాళ్ళిద్దరిని ఈక్వల్గా చేయాలని చెప్పి బలంగా ఉన్న జట్టుకి ఏదైనా పెడతారా, వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అలాగే ఇమ్మాన్యుల్ కూడా నేను గమనిద్దాం అనుకున్నాను. నిన్న జరిగిన రచ్చ తర్వాత ఇమ్మాన్యుల్ రాము చెప్పే పాయింట్స్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, ఇద్దరు కలిసి ఒక పాయింట్ మీద నుంచుంటున్నారా నుంచోట్లేదా, ఏం చేస్తారన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఈ రోజు నుంచి చూడటానికి. సో ఇక్కడ అలాగే 1 పేరుకి ఒక పెట్టండి అంటే దివ్య భరణి వీళ్ళందరూ పెట్టుకుంటూ వెళ్తాడు. సంజన గారికి పెట్టినప్పుడు వాళ్ళు అంటారు అబ్బాయిలు కూడా లేరు, చాలా కష్టపడుతున్నాం ప్లీజ్ అని చెప్తూ ఉంటారు. ఒకవేళ అందరికీ పెట్టమన్నప్పుడు పెడితే మనం ఏం చేయలేము, ఒకళ్ళకి పెట్టమన్నప్పుడు కనుక వెళ్ళి పెడితే అప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి. ఇక్కడ జడ్జి చేయొద్దు కానీ, బట్ ఆవిడ అలా అంటా ఉంటే నాకు కరెక్టే కదా అని అనిపిస్తూ ఉంటుంది చూసినప్పుడు. ఒక జంటకి 2 సాక్స్ పెట్టండి ఇలా చెప్తూ ఉంటాడు. సో శ్రీజ అండ్ సుమన్కి పెట్టినప్పుడు వాళ్ళిద్దరికీ కష్టమయ్యేది. శ్రీజ అతి తెలివితో తన గొయ్యి తను తీసుకుందని నాకు అనిపించింది. కళ్యాణ్తో తను పేరప్ చేసింటే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో ఫిజికల్ టాస్క్లో. అలా అని చెప్పి మిగతా టాస్క్లో ఆడలేదంటే ఆడగలరు. ఇందాక టాస్క్లో వచ్చారు కదా, ముందే వచ్చారు, 3rd ప్లేస్కి వచ్చారు. సో ఈ టాస్క్లో ఎక్కువ ఫిజికల్ టాస్క్లు ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో. కొంచెం ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వేరే టాస్క్లు ఉంటాయి కానీ, సో మళ్ళీ అగైన్ ఇలాంటి టాస్క్ పెట్టేపటికి వాళ్ళు అక్కడ అవుట్ అయిపోయారు. ఫస్ట్ వాళ్ళే అవుట్ అయిపోయారు. దాని తర్వాత మీరు గమనిస్తే ప్రోమోలో భరణి గారు వదిలేస్తారు, భరణి అండ్ దివ్య వదిలేస్తారు. ఆయనకి ఇంజరీ ఉంది నాకు తెలిసి, దానివల్ల అంటే ఆ భుజాల మీదకి కదా ఇది కూడా వచ్చింది. సో ఆ భుజాల మీద బ్యాలెన్స్ చేయలేపారు. సో ఆయన వదిలేస్తారు. దానికి ఆయన మనం ఏం చేయలేము, తప్పుపట్టలేము. అయినంత వరకు చేశారు ఇంతకుముందు కూడా, సో వదిలేశారు. దాని తర్వాత సంజన అండ్ ఫ్లోరా గారు వదులుతారు. సో 3rd ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. ఇది ఎంతసేపు జరిగిందో తెలియదు మనకి. లైవ్ వచ్చిన తర్వాత ఎంతసేపు జరిగిందో దాన్ని బట్టి మనం ఇంకా గట్టిగా డిసైడ్ చేయొచ్చు ఎంతసేపు జరిగింది, ఎవరు ఎంతసేపు చేశారని. దాని తర్వాత తనూజ అండ్ కళ్యాణ్. తనూజ గారికి కళ్యాణ్ గారికి ఇద్దరికి కష్టమవుతుంది వాళ్ళ బిహేవియర్ వల్ల. ముఖ్యంగా తనూజ గారి బిహేవియర్ వల్ల తనూజకి కష్టమైపోతుంది, కళ్యాణ్కి కష్టమైపోతుంది. టాస్క్లో గెలిపోవటంలో సహజం. మనం గెలాలన్న తపన ఉండొచ్చు, మనం ఓడిపోవచ్చు. ముందు టాస్క్లో ఇది అయ్యింది, వీళ్ళు ఓడిపోయారు, బాగా లీస్ట్కి వచ్చారు, అందులో ఎవరి ఫాల్టో మనకు తెలియదు. కానీ టీమ్గా ఆడుతున్నప్పుడు ఒకళ్ళ ఫాల్ట్స్ని ఒకళ్ళు సరి చేసుకుంటా ముందుకెళ్తా గేమ్ని కంప్లీట్ చేయాలి. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం. ముఖ్యంగా ఈ పాయింట్ మనం ఖచ్చితంగా చెప్పుకున్నాం. ఏంటంటే గౌతమ్, రష్మి, ప్రేరణ వీళ్ళు ముగ్గురు, యష్మి ప్రేరణ వీళ్ళు ముగ్గురు ఆడినప్పుడు మనకి చాలా బాగా చెప్పుకున్నాం. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తా లీడర్ అనే వాళ్ళు వెళ్ళాలి, యష్మి అన్న వాళ్ళు వెళ్ళాలి, టీము కాంట్రిబ్యూట్ చేయాలి. ఒకళ్ళని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు, బ్లేమ్ గేమ్ ఆడకూడదు, అరుచుకోకూడదు. ఏదైనా ఉంటే నెమ్మదిగా చెప్పుకోవాలి. అది ఒకళ్ళు అరవాలన్న పక్కకి వెళ్ళి చెప్పుకోవాలి తప్పితే అందరి మీద ఇంపాక్ట్ఫుల్గా చేయకూడదని. సేమ్ అదే ఇక్కడ వీళ్ళు రిపీట్ చేస్తున్నారు. ఎవరు అంటే నాకు అనిపించింది తనూజ గారు. ముందు టాస్క్లో ఓడిపోయాం, తప్పు ఎవరిదైనా అయ్యండి, లీస్ట్లో ఉన్నాం అందరికన్నా, మనకు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అండర్స్టాండ్. బట్ టాస్క్ ఆడేటప్పుడు ఒక వెయిట్స్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ప్రోమోలో కనిపిస్తుంది ఏంటంటే ఆవిడ చూడకుండా కొంచెం జరుగుతూ ఉంటారు. అక్కడ తను వదిలేసినా తిని వదిలేసినా టీం కాబట్టి ఇద్దరు మిస్టేక్, అరే అలా చేయకుండా ఉండాల్సిందనో ఇంకోటనో అప్పటికి మనం లీస్ట్ కూడా రాలేదు కదా, ఫస్ట్ నుంచి 2nd ప్లేస్లో వచ్చాం. ఆ అరుచుకోవటాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఏమైందంటే ఆవిడ అరటం వల్ల ఆవిడకి నెగిటివ్ అవుతుంది ఖచ్చితంగా. ఈయన కనుక దానికి అరే అలా కాదు ఇలా కాదని చెప్తే ఈయనకి నెగిటివ్. ఎందుకంటే ఈయన తగ్గాడు అనుకోండి, ఏమనిపిస్తుంది అంటే ఏంది ఇది తప్పు లేకపోయినా తగ్గుతున్నాడనో, లేదంటే కళ్యాణ్ ఎందుకు తగ్గాలనో, సో తన కోసం తగ్గుతున్నాడనో, ఇష్టం వల్ల తన గేమ్ పోగొట్టుకుంటున్నాడనో అని అనిపిస్తూ ఉంటుంది. టాస్క్ చూసిన తర్వాత మనకు దీని గురించి గట్టిగా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడైతే ఆ ప్రోమో చూసినంత వరకు ఇలాగే వెళ్తే మాత్రం వీళ్ళిద్దరికీ కష్టమైపోతుంది గేమ్లో. ఈ టాస్క్ వరకు కాదు, ఫర్దర్గా కూడా వీళ్ళిద్దరికి కష్టమవుతుంది ఈ టీం వల్ల. నెక్స్ట్ సో ఇంకా అరుస్తుంటుంది నాకు చెప్పడానికి రాక్ కళ్యాణ్ అది అంటే, సార్ నేను దించడం లేదు, నువ్వే ఫుల్గా డౌన్ చేస్తావు అది అంటారు. అక్కడ మిగిలింది ఎవరు అంటే డిమోన్ అండ్ రీతు లాస్ట్కి మిగిలారు. సో డిమోన్ అండ్ రీతు, అమ్మాయిల్లో రీతు బాగా బలవంతురాలు, అబ్బాయిల్లో డిమోన్ బాగా బలవంతుడు. ఇద్దరికి బలం అన్నది గట్టిగానే ఉంది. సో వీళ్ళు ఇలాంటి టాస్క్ వెళ్ళటం పెద్ద విచిత్రం కాదు. వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే పైగా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు, ఒకరికేమో ఇంజరీ ఉంది, ఒకరికేమో తొత్తర ఉంది, ఒకరికేమో స్ట్రెంత్, 2 టీములకేమో స్ట్రెంత్లు లేవు. స్ట్రెంత్ టాస్క్లో వీళ్ళు గెలిచారు. కాకపోతే వీళ్ళ బలము వీళ్ళ బలహీనత కూడా వీళ్ళిద్దరే. వీళ్ళ బలం ఇలాంటి టాస్కుల్లో బలంగా పోరాటం, బలం మొత్తం చూపించడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. బాగా ఆడతారు ఇలాంటి టాస్కులు మాత్రం, ఇద్దరు బలం పెట్టి ఆడతారు, పోరాడతారు, చివరి వరకు గివ్ అప్ ఇవ్వకుండా ఆడతారు. వీళ్ళ బలహీనత కూడా వీళ్ళిద్దరే. ఎలా అంటే ట్రాక్,
ఎందుకు ఇన్ని సీజన్స్ అవుతున్నా కూడా ట్రాక్స్ అనేవి ఆడియన్స్కి ఎక్కవు? నాకు అర్థం కాదు, నాకే అర్థం కాదా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మీకు ఎవరైతే ఉన్నారో నాతో మాట్లాడేది కానీ నా కామెంట్ చేస్తారు కానీ మనవరికి అర్థం కాదా? మనమేమైనా చిన్న సొసైటీ చిన్న సమాజంలో బతుకుతున్నామా? మనకు తెలియనివేమైనా వాళ్ళకి తెలుసా? ప్రతి సీజన్లోనే ఇలాంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది, దానివల్ల నెగిటివిటీ వస్తుంది, దానివల్ల గేమ్ హైలైట్ అవ్వదు అని తెలిసినా కూడా అలాంటిది ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఫ్రెండ్షిప్ వేరే, ఫ్రెండ్స్ వేరే, బియాండ్ ఫ్రెండ్షిప్ వెళ్ళిపోతున్నాడు మనకు తెలుస్తూ ఉంటుంది. కళ్యాణ్ శ్రీజ ఉన్నారు ఫ్రెండ్స్, అది తెలుస్తూ ఉంటుంది. కానీ బియాండ్ ఫ్రెండ్షిప్ వెళ్ళిపోయినప్పుడు అది కూడా మనం సెన్స్ చేయగలం, అది బియాండ్ ఫ్రెండ్షిప్పే ఉంది, దాన్ని కంక్లూడ్ చేయరు, కానీ మనకు కనిపిస్తుంది. నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అనుకోవట్లేదు ఈ విషయంలో, మాత్రం అది కనిపిస్తుంది. అది ఫ్లట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ బియాండ్ ఫ్రెండ్షిప్పే ఉంది. దానివల్ల ఆడియన్స్కి అది నచ్చినప్పుడు వాళ్ళ గేమ్ హైలైట్ అవ్వట్లేదు. సో అది బాధ. గేమ్ని దాన్ని సపరేట్గా చూడాలంటే ఇద్దరు కలిసి ఒక టీమప్ అయి ఉన్నారు. టాస్క్ ఆడేటప్పుడు రాంగ్ స్ట్రాటజీస్ పెట్టుకుంటున్నారు. రాంగ్ స్ట్రాటజీస్ పెట్టుకున్న తర్వాత ఆవిడ దాన్ని రివర్స్లో అరవటం వల్ల ఆవిడకే కాదు, అది డిమాన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక టీంలో ఉన్నారు కాబట్టి. అది ఆవిడ గమనించలేకపోతున్నారు, డిమాన్ గమనించలేకపోతున్నాడు. సో ఆ ట్రాక్ వల్ల ఎంత కష్టపడి ఆడినా, ఎంత గేమ్ ఆడినా చివరికి ఈరోజు ఓటింగ్స్లో బాటంలో ఉంటున్నారు ఇద్దరు. ఏం ఉపయోగం అయింది? ఎందుకు ఎన్ని చేయాలి నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ తెలుసు కదా ఇలాంటివి ఎక్కువ అని చెప్పి. అదే వీళ్ళు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే ఈరోజు టీమప్ అయ్యి దాడితే ఏ రేంజ్లో ఉండేది? పోనీ ఆ ట్రాక్ పక్కన పెట్టేసినా తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలా? పక్కన వాళ్ళ మీదకి ఇచ్చేసి వాళ్ళ మీద దరిచేసి ఎక్కేస్తే ఎంతవరకు కరెక్ట్? సో వీళ్ళే బలం, వీళ్ళిద్దరే ఒకరికొకళ్ళు, వీళ్ళే బలహీనత. వీళ్ళు చేసే పనులు బలహీనత, వీళ్ళ టాస్క్లు వీళ్ళు బలంగా ఆడతారు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. బట్ ఇక్కడ బలహీనత ఆ ట్రాక్ వల్ల కానీ వాళ్ళ మాటల వల్ల కానీ ఏదైనా సరే. డిమాన్ చాలా బెటర్ కంపారిటివ్ రీతు గారితో. రీతిలో డిమాన్ కన్నా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. బలం ఉంది అమ్మాయిల్లో, మంచి స్టాండ్ తీసుకునేటట్టు ఉంది, మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి. అంత మంచి ప్లేయరు లోపల హౌస్ వరకే మాట్లాడుతున్నాం, బయట విషయాలు కాదు. అంత మంచి ప్లేయరు ఒక ట్రాక్ వల్ల ఆడియన్స్లో ఎలివేట్ అవ్వట్లేదు అంటే తప్పులేదు, అందులో ఆడియన్స్ ఏం తప్పే లేదు, చూసే విధానం అలాగే ఉంటుంది. ఏంది ఇది అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత గేమ్ ఆడినా ఏం ఉపయోగం ఉంది? టాస్క్లన్నీ గెలుస్తున్నా ఏం ఉపయోగం ఉంటుంది? సో అక్కడ బాధేస్తుంది. సో వాళ్ళిద్దరిది అది, బర్నీ గారిది ఇది. శ్రీజ సుమనన్న, శ్రీజ చేతులారా చేసుకుందనే ఫీల్ అవుతాను నేను. అతి తెలివి, లేదంటే మంచి పేరు, మంచి పార్ట్నర్ తనకున్నాడు, తన బాండింగ్ తనకి కీలకమైన సమయంలో ఉపయోగపడలేదు. ఇంక వీళ్ళిద్దరిది యావరేజ్ జోడి, కళ్యాణ్ గారిది తనుజ గారిది. తనుజ గారికి గెలాలని తప్పన ఉంటుంది కానీ ఫోకస్ అనేది మిస్ అవుతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువైపోతుంది, స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు, తన మీద తను ప్రెషర్ పెట్టేసుకుంటున్నారు. ఎప్పుడే టీంలో ఇద్దరు ఉన్నప్పుడు తన మీద తను ప్రెషర్ పెట్టుకుంటే ఆ ప్రెషర్ పక్కన వాళ్ళకి కూడా వెళ్తుంది, అదే కళ్యాణ్కి కూడా వ్యాపిస్తుంది. దానివల్ల ఇద్దరు కలిసి వాళ్ళ గేమ్ని దెబ్బేసుకుంటారు. సో ఇది నాకు ఆ ప్రోమోలు ఇవన్నీ చూస్తూ అనిపించింది వాళ్ళిద్దరిని, అంటే 2 రోజుల నుంచి చూస్తున్నప్పుడు. ప్రస్తుతానికైతే వాళ్ళ స్టాట్స్ ఇదైతే నేను క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తున్నా, ఇది రాంగ్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. డెమోన్ వాళ్ళ టీం హైయెస్ట్లో ఉన్నారు 190 పాయింట్స్తో. నెక్స్ట్ బర్నియన్ వాళ్ళ టీం ఉన్నారు 180, నెక్స్ట్ ఫ్లోరా గారి టీం ఉన్నారు, సంజనా ఫ్లోరా గారి టీం ఉన్నారు 180 పాయింట్స్తో. దాని తర్వాత బర్నీ గారు కూడా అదే ప్లేస్లో ఉన్నారు 180 పాయింట్స్తో. నేను లెక్కేసుకున్నది ఇది రాంగ్ అయి ఉండొచ్చు, ముందే చెప్తున్నాను. నేను జస్ట్ ఆ ప్రోమోలు అన్నీ చూసి క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఈ పాయింట్స్ అన్ని. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ గారు ఉన్నారు 130 పాయింట్స్. అది రెండో టాస్క్ గెలిచారు కాబట్టి, 80 పాయింట్స్ టాస్క్ గెలిచారు కాబట్టి 130కి వచ్చారు, లేదంటే చాలా డిఫరెన్స్ ఉండేది. సుమనన్న శ్రీజ 90 పాయింట్స్తో ఉన్నారు. నాకు తెలిసి ఈ రౌండ్ తర్వాత, ఈరోజు తర్వాత బిగ్ బాస్ టీము కళ్యాణ్ని హైలైట్ చేయకూడదు, లేదంటే తనుజాని హైలైట్ చేయకూడదు అని ఫిక్స్ అయితే 2 టీములు ఈరోజు ఎలిమినేట్ చేసేస్తారనుకున్నా. రేపు రేస్ నుంచి టాప్ 3 ఉంటాయి అనుకున్నా. రేపు ఇంకోసారి జరిగిద్ది, టాప్ 3 ఉంటారు అనుకున్నా. లేదు కళ్యాణ్ని తనుజాని ఉంచుదాము, వాళ్ళని హైలైట్ చేయాలి, అట్లీస్ట్ కళ్యాణ్ హైలైట్ చేయాలి, తనుజాని హైలైట్ చేయాలని ఉంటే మాత్రం ఒక టీముని తీసేస్తారు, వాళ్ళే సుమన్ అండ్ శ్రీజాని తీసేస్తారు అనుకుంటున్నా. రేపు మిగతా 4 టీములకి మళ్ళీ రేస్ కొనసాగుతుంది. సో అందులో నుంచి ఎవరైతే టాప్కి వెళ్తారో వాళ్ళు. ఎండ్ రిజల్ట్ ఏంట్రా దీనికి అంటే నేను అనుకోవటం, ఎవరైతే టాప్ 1 పొజిషన్లో ఫినిష్ చేస్తారో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి డేంజర్ హౌస్లో తీసుకొచ్చి మెయిన్ హౌస్లో పెడతారో అని అనుకున్నా. టాప్ 1 కానీ టాప్ 2 కానీ ఏదైనా చెప్పలేము, అక్కడ వచ్చే పేర్స్ని బట్టి. ఇప్పుడు రీతు నెక్స్ట్ డిమోన్ వస్తే వాళ్ళిద్దరు టాస్క్లు బాగా ఆడుతున్నారు, అది బిగ్ బాస్కి తెలుసు, మనందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఎలిమినేషన్ కాదు, వీళ్ళు చేసిన వేరే పని వల్ల ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు భావిస్తే వాళ్ళు ఫస్ట్లో కాదు సెకండ్లో ఉన్నా కూడా నలుగురిని సేవ్ చేసి లోపల పడేయచ్చు, మిగతా 3 జోడీలని డేంజర్ జోన్ అని చెప్పి ఇటు పడేయచ్చు ఒకవేళ వాళ్ళు వస్తే. లేదు ఫ్లోరా సైని గారు సంజనా గారు కనుక ఉంటే మాత్రం డబల్ షాకే, నేనైతే మామూలుగా ఉండదు నా రివ్యూ మాత్రం. వాళ్ళిద్దరు కనుక టాప్లో ఫినిష్ చేసి కానీ సేవ్ అయితే, సో వాళ్ళు ఫినిష్ చేస్తే వాళ్ళని కూడా తీసుకోవచ్చు బిగ్ బాస్. కానీ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఫినిష్ చేస్తే మాత్రం తీసుకోడు ఆయన, ఎందుకంటే ఫ్లోరా గారు బిగ్ బాస్ టార్గెట్, అది మాత్రం నిజం. అందుకే 2 వారాలు పక్కనే ఇస్తాడు ఆయన, ఒక వారం మిస్ అయిన ఒక వారం అని చెప్పి. అంటే వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఫినిష్ చేస్తే కానీ వాళ్ళకి సేఫ్ జోన్ ఉండదు.
సో ఎండ్ రిజల్ట్ ఇది అనుకుంటున్నా, అది ఎవరికి తెలియదు, జస్ట్ గెస్ మాత్రమే. ఇది ఎంటర్టైనింగ్ ఉండదు ఈ రివ్యూ, నాకు తెలుసు. కొంచెం సీరియస్గానే, అంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టినా ఎందుకు కనిపించట్లేదు, ఆడియన్స్కి ఎందుకు ఎక్కట్లేదు, ఎందుకు వాళ్ళని ప్రైజ్ చేయలేకపోతున్నాం డెమోన్ కానీ రీతుని కానీ అంటే ఇయే పాయింట్స్. కళ్యాణ్ నెక్స్ట్ తనుజకి తపన ఉన్నా కూడా వాళ్ళ బిహేవియర్ వల్ల, వాళ్ళ యాటిట్యూడ్ వల్ల, లేదంటే ఈ ఏడుపుల వల్ల కానీ ఏదైనా సరే దానివల్ల అది పాజిటివిటీ రావట్లేదు చూడటానికి కూడా. అలాగే వాళ్ళ గేమ్ కూడా మంచిది కాదు. సో ఈ నా ఒపీనియన్ మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలనుకోవట్లేదులేండి. సో మీ ఒపీనియన్స్ ఏంటి, ఈ పేర్స్ మీద కామెంట్ చేయండి. లైవ్ స్టార్ట్ అయింది, చూద్దాం. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లైవ్లో ఏమైనా జరుగుతుంటే ఇంట్రెస్టింగ్గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు అక్కడి నుంచి చూస్తూ ఉండొచ్చు. అంతే, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.